తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల కలకలం మళ్ళీ మొదలైంది. వికారాబాద్ జిల్లా తాండూరులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. నలుగురు మావోయిస్టులను నిన్న పోలీసులు పట్టుకున్నారు. ఈ మావోయిస్టులంతా కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా కనబడతా ఉంది. చాకచక్యంగా పోలీసులు మావోయిస్టులను పట్టుకున్నారు. మావోయిస్టులు కూలీలుగా మారినటువంటిది సమాచారం. రైల్వే కూలీలుగా మారి తమ పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు పోలీసుల సమాచారంతో, మహారాష్ట్ర పోలీసుల సమాచారంతో, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్తో ఈ మావోయిస్టులను పట్టుకున్నారు. మరి ఒక్కసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కంగారు పేరుతో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా మొత్తం మీద మావోయిజాన్ని అంతం చేయాలి, వామపక్ష తీవ్రవాదాన్ని భారతదేశంలో అంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో మార్చి 31, 2026 వరకు వామపక్ష తీవ్రవాదాన్ని భారతదేశంలో లేకుండా చేస్తాం, నక్సల్స్ రహిత దేశంగా చేస్తాం అని చెప్పి అమిత్ షా ప్రకటించినప్పటికీ ఆ డెడ్ లైన్ ముగిసినప్పటికీ ఇంకా మావోయిస్టులు కొనసాగుతూనే ఉన్నారు. అగ్రనేతలైనటువంటి గణపతి ఇంకా మావోయిస్టుగానే కొనసాగుతున్నాడు. అట్లాగే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి మిసిర్ బెస్రా కూడా ఆయన ఉద్యమంలోనే కొనసాగుతున్నాడు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలు నలుగురు కూడా ఉద్యమంలోనే కొనసాగుతున్నారు. అంటే ఇంకా పూర్తిగా భారతదేశంలో మావోయిజం అంతం కాలేదనేటువంటిది ఈ విషయాన్ని మనకు స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడ అగ్రనేతల నుండి మొదలుకొని సామాన్య నాయకుడు, కార్యకర్త వరకు, దళ సభ్యుడి వరకు అంతా కూడా ఈ ఆపరేషన్ కగారుకి చాలా ఇబ్బందులు పడుతున్న సమయం జరిగింది, మనం చూసినాం. అయితే ఇక్కడ కొంతమంది లొంగుబాటులో పోయిర్రు, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయిర్రు. ప్రస్తుతానికి ఇంకా కొంతమంది మావోయిస్టు బాటలోనే కొనసాగుతున్నారు. మరి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది లొంగిపోయినటువంటి విషయం మనం చూసినాం. ఎందుకు లొంగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం లొంగిపోయినటువంటి మావోయిస్టులకు పునరావాసం కింద అనేక రకాల చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్కౌంటర్లు ఉండవు. లొంగుబాటుకు పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మొచ్చు, వేరే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోతే ఎన్కౌంటర్ చేయిస్తారేమో. ఈ అన్ని అంశాలను పరిగణనకు తీసుకొని లొంగిపోయే మావోయిస్టులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట, తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయినరు మనం చూసినాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కూలీలుగా మారి మావోయిజాన్ని పక్కకు పెట్టి ప్రస్తుతానికి ప్రాణాలు కాపాడుకునే యోచనలో కూలీలుగా మారినటువంటి నక్సలైట్లు నలుగురు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తాండూరు, వికారాబాద్ జిల్లా తాండూరులో రైల్వే సంబంధించినటువంటి పనులలో కూలీలుగా మారినరట. ఒకసారి ఆ సమాచారాన్ని మనం చూద్దాం. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు మావోయిస్టులను. వాళ్ళని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. ఈ మధ్యలో అదుపులోకి తీసుకొని మహారాష్ట్ర పోలీసులకు అప్పజెప్పే మధ్యలో ఏం జరిగింది, ఎలా దొరికారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు? తప్పించుకొని తిరుగుతున్నటువంటి మావోయిస్టులను పట్టుకోవడం కోసం పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్ తాండూరులో కొంత విజయవంతమైంది పోలీసులకని మనం చెప్పొచ్చు. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో నలుగురు నక్సలైట్లను నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదివారం తెల్లవారుజామున జరిపినటువంటి తాండూరు మహారాష్ట్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ నలుగురు మావోయిస్టులను గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేసి తాండూరు పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు అప్పచెప్పారు. అయితే ఈ ఆపరేషన్ తాండూరు మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసిర్రు. పట్టుబడిన వారిలో ఆ మావోయిస్టులలో మొత్తం 4 మావోయిస్టులు, దాంట్లో 3 పురుషులు ఉన్నారు, 1 మహిళా మావోయిస్టు ఉన్నది. ఈ 4 కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టులుగా తెలుస్తున్నది. అక్కడ ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు పలు కేసులలో
నిందితులుగా ఆయా రాష్ట్రాలలో ఉన్నారట. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు. అక్కడ ఉద్యమాలు కొనసాగుతున్నప్పుడు కేసులు జరుగుతాయి కదా, ఆ కేసులలో వాళ్ళు నిందితులుగా ఉన్నారు ఈ పట్టుబడినటువంటి మావోయిస్టులు. ఈ పట్టుబడినటువంటి మావోయిస్టులు పోలీసులకు చిక్కకుండా గత కొంతకాలంగా వివిధ ప్రాంతాలలో కూలీలుగా మారి పనులు చేస్తున్నటువంటి విషయం పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాండూరు సమీపంలోని రుక్మాపూర్ అనేటువంటి రైల్వే స్టేషన్ పరిధిలో కూలీలుగా పనిచేస్తూ స్థానిక కూలీలతో కలిసిపోయే ప్రయత్నం ఈ మావోయిస్టులు చేసిరట. గత 10 రోజులుగా, అంటే నిన్న సండే పట్టుబడే నాటికి గత 10 రోజులుగా వాళ్ళు కూలీలుగా మారి కూలీలలో కలిసిపోయి రైల్వే కూలీలుగా పనిచేస్తున్నారట. 10 రోజుల తర్వాత వాళ్ళు పోలీసులకు చిక్కిర్రు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారనేటువంటి సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి, పక్క సమాచారంతో నిఘా పెట్టి వాళ్ళను అరెస్టు చేసిర్రు. అదే సమయంలో మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తోడైంది. మహారాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం మేరకు ఈ తాండూరు పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రుక్మాపూర్ రైల్వే పరిధిలోని రైల్వే హెడ్ క్వార్టర్ పరిధిలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి వీళ్ళ కదలికలను గమనించి వీళ్ళు మావోయిస్టులు అని నిర్ధారించుకున్న తర్వాతనే అరెస్టు చేసి ఆదివారం తెల్లవారుజామునే, అంటే ముందుగా వీళ్ళు మావోయిస్టులా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత, నిఘా పెట్టి నిర్ధారించుకున్న తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఈ మహారాష్ట్ర తాండూరు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు మావోయిస్టుల మీద. ఆ దాడి అంటే భౌతిక దాడి కాదు, వాళ్ళ పోలీస్ స్టైల్లో వాళ్ళని పట్టుకోవడం కోసం దాడి చేసి వాళ్ళను అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునేటప్పుడు, అరెస్ట్ చేసేటప్పుడు మావోయిస్టుల నుండి ఎట్లాంటి ప్రతిదాడులు ఎదురు కాలేదని పోలీసులు చెబుతున్నమాట. అయితే మహారాష్ట్ర పోలీసులు తాండూరు పోలీసుల నుండి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వీళ్ళకు గతంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో అనేక కేసులు ఉన్నాయట. మరి వీళ్ళు లొంగిపోయిన కింద వస్తుందా, అరెస్ట్ చేయబడ్డరా? అరెస్ట్ చేయబడితే ఎన్ని రకాల కేసులు ఎదుర్కోవాలి? లొంగిపోతే ఖచ్చితంగా పునరావాసం కల్పించి కేసులన్నీ కూడా మాఫీ చేయించేది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు పట్టుబడ్డారు కాబట్టి వీళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా, లేదా పునరావాసం కల్పించి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ఏమన్నా అట్లాంటి అవకాశాలు కల్పిస్తాయా? చూడాల్సిందే.